మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంట్రా కాలేజ్ స్పోర్ట్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. స్పోర్ట్స్ కోటాలో రాణించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ వాలీబాల్ మాజీ ప్లేయర్ రవీందర్ రెడ్డి, బ్యాడ్మింటన్ ప్లేయర్ దీప్తులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్టూడెంట్స్ స్పోర్ట్స్ కి దూరం అవుతున్నారని చెప్పారు మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ దీప్తి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకెళితే విజయం సాధిస్తారని చెప్పారు వాలీబాల్ ప్లేయర్ రవీందర్ రెడ్డి. స్పోర్ట్స్ విషయంలో స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తామన్నారు కాలేజీ యాజమాన్యం. ఈ క్యాంపస్ చూడగానే ఐ వాజ్ సో సర్ప్రైజ్. సచ్ ఎ లవ్లీ క్యాంపస్, మంచి గ్రౌండ్ ఉన్నది. పిల్లలకి మేనేజ్మెంట్ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఆ సౌకర్యాన్ని యూజ్ చేసుకొని ఇంకా మంచిగా ఆడాలి, మంచిగా చదువుకోవాలని ఆశిస్తున్నారు. స్పోర్ట్స్ చాలా విధంగా ఉపయోగపడుతుందండి. జీవితంలో ముందటికి వెళ్ళాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో స్పోర్ట్స్లో ఏంటంటే ఓటమి గెలుపు రెండూ నేర్పిస్తుంది. ఎన్ని ఓటమిలు అయితే చవి చూస్తారో గెలుపుని అంతే ఆనందంగా ఆస్వాదించగలరు. సో నా ఉద్దేశం బట్టి అందరూ స్పోర్ట్స్లో పాల్గొని జీవితంలో చాలా ముందుకి వెళ్ళాలి. అది చాలా స్పోర్ట్స్ నేర్పిస్తుంది. యాక్చువల్లీ ఓడిపోవడం వల్ల మళ్ళీ వెనకాలకి వెనుతిరి ఎలా రావాలి, పైకి పుంజుకొని ఎలా రావాలి, ఎలా ఆడాలి, ఎలా గెలవాలి అని. సో అది మనకు లైఫ్లో చాలా నేర్పిస్తుంది. ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాని వెంట కాన్సన్ట్రేట్ చేస్తే ఏ దాంట్లో అయినా గోల్స్ సెట్ చేసుకోవచ్చు, ఎన్నైనా గెలవచ్చు. యాక్చువల్గా ఇదర్ స్టడీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఇప్పుడున్న టార్గెట్స్ చేసుకోవచ్చు. అలాగా యాక్చువల్గా టీనేజర్స్ ఇప్పుడంతా కూడా గ్యాజెట్స్లో బాగా బిజీ అయి ఉన్నారు. స్పోర్ట్స్ నుంచి మీకు అంటే స్పోర్ట్స్కి వస్తే మైండ్ సెట్ అంతా కూడా ఆడడానికి ఎలా ఆడాలి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాము. అండ్ ఇది లాస్ట్ ప్రోగ్రామ్గా యాన్యువల్ డే సెలబ్రేషన్స్, స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఈ రోజున మనం ఆర్గనైజ్ చేశాం. మా కాలేజీ నుంచి ఎంతోమంది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, రిప్రజెంట్ చేశారు, ఎన్నో పథకాలు సాధించారు. వాళ్ళందరినీ కూడా ఈ రోజు మేము సన్మానించాము. ఇక్కడ చదువు ఒక్కటే కాదు కావాల్సింది, ఇది ప్రొఫెషనల్ ఎడ్యుకేషను. వీళ్ళు ప్రొఫెషనల్గా తయారు చేయాలంటే వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, అనలిటికల్ మైండ్ కావాలి. ఇవన్నీ కావాలంటే కనుక మనకు స్పోర్ట్స్ కనుక మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి చాలా నేర్చుకుంటారు. టైం మేనేజ్మెంటు, డిసిప్లిను, పంక్చువాలిటీ ఇవన్నీ బాగా అలవాటు అవుతాయి వాళ్ళకి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్.